నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి మన అమృతంలో ప్రతిరోజులాగానే రెండు చక్కటి ఆరోగ్యకరమైన కొత్త వంటకాలు, రుచికరమైనవి, మీ అందరికీ బాగా నచ్చే వంటలు ఎదురు చూస్తూ ఉన్నాయి. మరి మొదలు పెట్టేద్దామా? అయితే మొదటి వంటగా నేను ఏం తయారు చేయబోతున్నాను తెలుసా? ఊదల తోటకూర సాబుదానా కిచిడి. పేరేంటి చాలా పెద్దగా ఉంది అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలా చాలా సింపుల్. సాబుదానా అలాగే తోటకూర ఈ రెండిటి కాంబినేషన్లో ఎప్పుడూ మన అమృతము సాత్వికంగానే వెళ్తుంది కాబట్టి, ఆరోగ్యకరంగానే ఆలోచిస్తుంది కాబట్టి ఊదల్ని ఉపయోగించి మనం ఈ కిచిడి తయారు చేయబోతున్నాం. నార్మల్గా చేసుకునే కిచిడి అందరికీ తెలుసు, బియ్యము పెసరపప్పు కదా. అలా కాకుండా కిచిడిని కొత్తగా ఎలా చేసుకోవచ్చు ఈరోజు తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఊదల తోటకూర సాబుదానా కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదల అన్నం 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1 కప్పు, తోటకూర 1 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1 కప్పు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, బీన్స్ ముక్కలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, పచ్చి బఠానీలు 2 టేబుల్ స్పూన్లు. ఊదల తోటకూర సాబుదానా కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఊదల గురించి మాట్లాడుకోవాలి, బికాజ్ అది మన వంటలో స్పెషల్ ఐటమ్ అన్నమాట. ఊదల గురించి చెప్పాలి అంటే ఇది ప్రెగ్నెంట్ విమెన్ కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది తెలుసా. ఊదల వెయిట్ తగ్గిస్తుంది, మధుమేహాన్ని తగ్గిస్తుంది, గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఇందులో. ప్రోటీన్సే కాకుండా ఐరన్, మెగ్నీషియం, కాల్షియం, జింక్, ఇవన్నీ ఎలిమెంట్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఇది ఓవరాల్ గా మనకి ఇమ్యూన్ సిస్టమ్ ని డెవలప్ చేయడానికి కూడా చాలా బాగా సహాయపడుతూ ఉంటుంది. ఊదలు డైజెషన్ పరంగా చూసుకున్నా, పెద్దవాళ్ళకి చూసుకున్నా, పిల్లలకు చూసుకున్నా, ఎవరికైనా కూడా చాలా బాగుంటుంది. సో సాధారణంగా చేసుకునే వంటల్లా కాకుండా బోన్స్ ని స్ట్రెంథన్ చేసే విషయంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో బోన్స్ అనగానే మనకు వయసుతో సంబంధం ఉందా అంటే ఎవరికైనా కూడా హ్యాపీగా అప్లై అయిపోతుంది ఆ కాన్సెప్ట్. సో అలా మనకి అన్ని ఏజ్ వాళ్ళకి ఇది సూపర్గా సెట్ అవుతుంది. దీనికోసం మనం ముందుగా ఏంటి అంటే ఊదల్ని ఉడికించుకున్నాం. ఇలా చక్కగా మనం ఊదలు ముందుగానే ఉడికించేసుకున్నాము. ఆ తర్వాత తోటకూర అలాగే సాబుదానా నానబెట్టుకున్నాం అనమాట. అంతే, ఈ 3 మనం చేసుకున్నది రెడీగా. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. మనకి ఊదలు మరీ పొడి పొడిగా ఉడకాలంటే కొంచెం కష్టమే. ఉడుకుతుంది, కాకపోతే మరీ మన రైస్ లాగా, దంపుడు బియ్యం లాగా అవ్వదు. కొంచెం లైట్గా ముద్దగానే అవుతుంది కాబట్టి దాని సాధ్యమైనంత వరకు చూసుకుని ఉడికించుకోవాలి. అలాగే అండి, ఊదలు మనకు కాలేయాన్ని శుభ్రపరిచే విషయంలో కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి తెలుసా. సో మన కాలేయ ఆరోగ్యానికి దోహదపడుతుంది. అంతేకాకుండా హెపటైటిస్, తర్వాత కామర్లు, వీటి లక్షణాలను తగ్గించే విషయంలో కూడా మనకు ఊదలు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలా ఊదలకు చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. సో కొన్నిటిని మాత్రమే మనం డిస్కస్ చేసుకుంటున్నాం, కానీ ఇంకా చాలా చాలా ఉన్నాయి. అందుకే ఈసారి మీరు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఊదలు తెచ్చుకొని పెట్టుకోండి. ఇలా కిచిడీలు, ఊదలతో మామూలుగా అన్నము, పప్పు, కూర అవన్నీ కూడా హాయిగా, అంటే అన్నానికి బదులుగా ఊదలు కూడా మీరు తీసుకోవచ్చు. బాండి కాస్త వేడైన తర్వాత ఇందులో ముందుగా కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యితోనే చేసుకుంటున్నాం పూర్తిగా. మిక్స్ చేసుకోవాలి అంటే మీరు నెయ్యి, నూనె కలిపి కూడా మిక్స్ చేసుకొని చేసుకోవచ్చు. ఆ తర్వాత ముందుగా పోపు దినుసులతో మొదలు పెట్టేద్దాం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు. మనం ఇది ఎటు కుక్కర్లో చేసుకోలేము, ఎందుకంటే మన వెజిటబుల్స్ని అలాగే ఊదల్ని మనం కలపలేము. ఎందుకంటే ఊదలు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. సో మళ్ళీ కుక్కర్లో చేస్తే బాగా పిసపిస అయిపోతుంది. అందుకు మనం అలా ఎప్పుడు చేయట్లేదు. అందుకే సపరేట్గా ఊదల్ని ఉడికించుకొని పెట్టుకొని ఈ విధంగా చేసుకుంటున్నాం అన్నమాట. ఆ తర్వాత అల్లం ముక్కలు. సో చక్కగా ఘాటుగా టేస్టీగా అల్లం ఫ్లేవర్ యాడ్ అయితే కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. మంచి యాంటీ ఆక్సిడెంట్స్ అవన్నీ వస్తాయి కాబట్టి అల్లం. ఆ తర్వాత మెల్లమెల్లిగా మన కూరగాయలు అవన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళొచ్చు. బీన్స్ ముక్కలు, ఆ తర్వాత క్యారెట్ ముక్కలు, ఆ తర్వాత పచ్చి బఠానీలు, వేసుకున్నాక ఒక్కసారి కొంచెం ఉప్పు వేసేసుకుందాం. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం.
సో చక్కగా వెజిటబుల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మీరు హోల్సమ్ ఒక ఫుడ్గా కూడా మీరు ఒకటే ఐటెం లాగా కూడా తినచ్చు ఇది. అఫ్కోర్స్ కిచిడి అంటే ఒక ఐటెం లాగా తింటూ ఉంటాము. అంటే మీరు ఇవన్నీ వేసుకున్నారు కాబట్టి ఏమాత్రం అయ్యో నేను ఒకటే ఇంకేం పిల్లలకి ముఖ్యంగా పిల్లల విషయంలో ఎక్కువ ఫీల్ అవుతూ ఉంటాం. అయ్యో వాళ్ళకి రకరకాలు ఏం పెట్టట్లేదే అనుకోకుండా ఇలా చేసుకుంటే ఒక ఐటెం తిన్నా కూడా వాళ్ళు చాలు. ఆ తర్వాత సాబుదానా, ఇది నానబెట్టుకున్నామండి సాబుదానా. సో అందుకేంటి అంటే కొంచెం ఫాస్ట్గా ఉడుకుతుంది ప్రాసెస్ కూడా. ఇలా అన్నీ కలిసేసుకున్నాక పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. సన్నగా చీల్చుకొని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకొని మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మనకు సాబుదానా అలాగే వెజ్జీస్ అన్నీ ఉడికేటట్టుగా ఒకసారి నీళ్లు పోసుకుందాం. సరిపోతుందండి. ఎందుకంటే తోటకూరకి ఎక్కువ టైం పట్టదు కాబట్టి జస్ట్ మనకి వెజిటబుల్స్ సాబుదానానే మెయిన్. ఊదలు కూడా ఆల్రెడీ ఉడికిపోయి కాబట్టి మనకు టెన్షన్ లేదనమాట. ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేద్దామండి. వెయిట్ చేస్తే ఏంటి అంటే మనకు చక్కగా సాబుదానా కూడా ఉడుకుతుంది. అప్పుడు నెక్స్ట్ కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చు. ఒక 2-3 నిమిషాలు మనం వెయిట్ చేసాము. చూసారా ఇక్కడ చక్కగా సాబుదానా యొక్క జిగురు ఏదో ఉంటే కనిపిస్తుంది మనకి. సాబుదానా కూడా మనకు లైట్గా ఉడికినట్టుగా కనిపిస్తుంది. సరిపోతుంది, ప్రస్తుతానికైతే ఈ ఉడకడం సరిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లో తోటకూర వేసుకుందాం. అంటే మన ఊదల సాబుదానా తోటకూర అని రెండు కూడా మిక్స్ చేస్తున్నాం కాబట్టి ఇందులో తోటకూర కూడా వేసుకుందాం. ఫుల్ కప్ అక్కర్లేదు. సో దీనికి తగ్గట్టుగా వేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇందులో కాస్త నువ్వులు కూడా వేసుకుందాం. నువ్వులు వేయడం వల్ల కూడా మనకు చక్కగా మంచి కాల్షియం, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఆ తర్వాత ఎండు కొబ్బరి పొడి కూడా వేసుకుందామండి. అది మన చివరిలో కూడా వేసుకోవచ్చు. కాకపోతే మనం నీళ్ళు యాడ్ చేసాం కాబట్టి పర్వాలేదు, ఎప్పుడైనా కూడా వేసుకోవచ్చు. మంచి టేస్ట్ యాడ్ అవుతుంది, కన్సిస్టెన్సీ కూడా యాడ్ అవుతుంది. ఓకే, చూసారా మనకు తోటకూర చాలా ఫాస్ట్గా ఉడికిపోయింది. ఆకూరలకు ఎక్కువ టైం పట్టదు కాబట్టి మనం దాన్ని ఒక రకంగా చెప్పాలంటే సాబుదానా తర్వాతనే వేసాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఉడికించుకొని పెట్టుకున్నటువంటి ఊదలు ఏవైతే ఉన్నాయో అది మనం చక్కగా ఇందులోకి వేసేసుకుందాం. క్వాంటిటీ చూసుకుంటూ వేసుకోండి. ఇది సరిపోతుంది అనుకుంటున్నాను నేను. ఇది కొంచెం మనకు ముద్దగానే ఉంటుందండి, ఊదలే కాదు. బేసిక్గా మనకు ఈ కిచిడి కొంచెం మనకు ముద్దగానే ఉంటుంది. కిచిడి అంటేనే ముద్దగా ఉండేది, అది మనకు పొడి పొడిగా ఉండదు. పులావ్ కాదు కాబట్టి, రైస్ ఐటమ్ కాదు కదా. సో కిచిడి అంటేనే కొంచెం మనకు కన్సిస్టెన్సీ అనేది డెఫినెట్గా కొంచెం ఉంటుంది ముద్దగా. సో ఇది కూడా అదే విధంగానే ఉంటుంది. సో ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు యాడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. మనం ఇంతకుముందే కూరగాయలు ఉడకడానికి యాడ్ చేసేసాం కాబట్టి సరిపోతుంది. కాకపోతే దీనిలో వదిలేయాలి. చాలా మంది మూత్రంలో మంట అనేటువంటి కంప్లైంట్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. అంటే ఇది వేడి చేయడం వల్ల జరుగుతూ ఉంటుంది, రకరకాల కారణాలు. మరి త్వరగా ఇంట్లోనే తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి అంటే ఉల్లిపాయని నీళ్లలో బాగా మరిగించి ఆ రసాన్ని తీసుకోవాలి. అలా తరచూ తీసుకుంటూ ఉన్నట్టయితే మూత్రంలో మంట చాలా వరకు తగ్గిపోతుంది. ఈసారి ఈ ఇబ్బంది మీకు ఎదురైతే ఈ చిట్కాని ప్రయత్నించండి. అయిపోయింది. ఆఫ్ చేసిన తర్వాత మనం చివరిగా నిమ్మరసం ఇలా పిండుకుందాం. అప్పుడు అంటే కొంచెం మన టేస్ట్లో కూడా మంచి ఒక ట్యాంగీ టేస్ట్ వస్తుంది కాబట్టి బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలి అనుకుంటే, మీకు ఎల్లో రంగులో రావాలి అనుకుంటే పసుపు కూడా వేసుకోవచ్చు. ఇలా వేడివేడిగా సాత్వికంగా ఊదల తోటకూర సాబుదానా కిచిడి రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. ఊదల తోటకూర సాబుదానా కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన ఊదల అన్నం 1 కప్పు, నానబెట్టుకున్న సగ్గుబియ్యం 1/2 కప్పు, తోటకూర 1/2 కప్పు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, పోపు దినుసులు 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 3, బీన్స్ ముక్కలు 1/2 కప్పు, క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పచ్చి బఠానీలు 2 టేబుల్ స్పూన్లు. ఊదల తోటకూర సాబుదానా కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా
స్టవ్ వెలిగించి బాండీలో నెయ్యి వేసి కరిగాక అందులో పోపు దినుసులు, అల్లం ముక్కలు, బీన్స్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీలు, కాస్త ఉప్పు వేసి నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో తరిగిన తోటకూర, నువ్వులు, ఎండు కొబ్బరి పొడి, ఉడికించిన ఊదలు వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి నిమ్మరసం పిండి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఊదల తోటకూర సాబుదానా కిచిడి రెడీ. చూసారు కదా, ఊదల తోటకూర సాబుదానా కిచిడి ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. ఊదల టేస్ట్ చాలా బాగా తెలుస్తుంది. పచ్చిమిరపకాయల ఘాటు కూడా బాగానే ఉంది, అంటే కారం కూడా బాగానే తెలుస్తుంది. తోటకూర టేస్ట్ తెలుస్తుంది. చూసారా, అంటే మనకు నీళ్లలో వేసాం కదా పచ్చిమిరపకాయలు, ఆ కారం అంతా కూడా బాగా స్ప్రెడ్ అయింది. సో చివరిలో వేసిన ఆ నిమ్మరసం రుచి కూడా చాలా మంచి టేస్ట్ తీసుకొచ్చింది. బాగుందండి, చాలా సాత్వికంగా ఉంది, హాయిగా ఉంది, ప్రశాంతంగా ఉంది. చక్కగా వేడివేడి నెయ్యి వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు బ్రాకలీ పనీర్ బుర్జీ. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బ్రాకలీ పనీర్ బుర్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనీర్ 1 కప్పు, తురిమిన బ్రాకలీ 1 కప్పు, తురిమిన క్యాబేజ్ 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. బ్రాకలీ పనీర్ బుర్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే ఇక్కడ మనం బ్రాకలీ అలాగే పనీర్ ఈ రెండింటిని కూడా చాలా మెయిన్ గా తీసుకుంటున్నాము. బ్రాకలీ మెయిన్ గా ఏంటి అంటే ఇందులో వైటమిన్ సి, కే, ఏ అధికంగా ఉంటాయి. అంతేకాకుండా మనకు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, జింక్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంతేకాకుండా మనకు స్ట్రెస్ తగ్గిస్తుంది, స్కిన్ ని బాగా హైడ్రేట్ చేస్తుంది, కంటి ఆరోగ్యానికి మంచిది, డైజెషన్ చాలా బాగా అవుతుంది. పిల్లలకు, పెద్దవాళ్లకు అందరికీ మంచిది బ్రాకలీ. అలాగే మనం పనీర్ తీసుకుంటున్నాం. ఇక పనీర్ గురించి చెప్పాలి అంటే శాకాహారం తీసుకునే వాళ్ళకి బెస్ట్ ప్రోటీన్ ఒక ఇంటేక్ ఏం కావాలి అంటే అదే మనకి పనీర్ అన్నమాట. అంతేకాకుండా మనకు పనీర్ బోన్ స్ట్రెంత్ కి, అంటే పిల్లలు ఎదుగుతున్న పిల్లలకు ముఖ్యంగా బోన్స్ గట్టిపడాలి అంటే పనీర్ 100% పెట్టాలి. అలాగే పెద్దవాళ్ళకు కూడా పెట్టాలి, 70+, 60+ వాళ్ళకు కూడా, బికాస్ వాళ్ళకు కూడా బోన్ స్ట్రెంత్ చాలా వరకు తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా చాలా అవసరం అనమాట. ఓవరాల్గా మనకు మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికైనా, కాన్స్టిపేషన్, ఎటువంటి ఇబ్బందులైనా కూడా పనీర్ తినడం వల్ల చాలా వరకు కంట్రోల్ అవుతాయి. క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది, డైజెషన్కి కూడా చాలా చాలా మంచిది. మరి ఇన్ని చక్కటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఈ బుర్జీ చాలా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ బుర్జీ ఏంటి అంటే మనకి జొన్న రొట్టెలు, తర్వాత పుల్కాలు, చపాతీలు, పరాటా ఇలా ఇటువంటి వాటికి ఇంకా బాగుంటుంది. ఎందుకంటే మనకి ఇది నంచుకునేది కదా, సో నంచుకునే వాటికి దేనికైతే సరిపడగా ఉంటుందో దానికి బాగుంటుంది అనమాట. అఫ్ కోర్స్ రైస్లో కూడా బాగానే ఉంటుంది, వీటికి ఇంకా బాగుంటుంది. ఓకే, మొదలు పెట్టేద్దాం. దీనికోసం మనం ముందుగా బ్రాకలీని మట్టుకు చక్కగా తురుముకొని పెట్టుకున్నాం. ఇక్కడ ఇదిగోండి, ఇలా చక్కగా సన్నగా తురుముకొని పెట్టుకున్నాం. అంతే, ఇంకా మిగతా ప్రాసెస్ అంతా కూడా నేను వంట చేస్తూ చెప్పేస్తా. చాలా ఈజీ అండి. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అని తెలిసిన వెంటనే కూడా మీరు హాయిగా ఇది ఇన్స్టెంట్గా రెడీ చేసుకోవచ్చు. ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. మనకి బాండి కాస్త వేడైన తర్వాత నెక్స్ట్ వేసుకుంటూ వెళ్ళిపోదాం. ఇది చపాతీలోకి బాగుంటుంది కాబట్టి మీరు ఎప్పుడన్నా నెక్స్ట్ టైము ఏదన్నా కర్రీ తయారు చేయాలి అంటే చపాతీకి కూర తయారు చేయాలి అనుకున్నప్పుడు ఎప్పుడు చేసుకునే గ్రేవీ కర్రీస్లా కాకుండా ఇలా మీరు సాత్వికంగా హెల్దీగా తయారు చేయొచ్చు. ముందుగా కాస్త నూనె వేసేస్తున్నాను. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కాస్త అల్లం పేస్ట్, అలాగే కాస్త పసుపు, ఇది ఒకసారి వేయించేసుకుందాం. మీరు
మీరు ఉల్లికాడలు కావాలంటే ఉల్లికాడలు కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలంటే ఇంట్లో కూడా మనకి ఉల్లిపాయ ముక్కలు హాయిగా వాడుకోవచ్చు, టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత టొమాటో ముక్కలు. ఇది నేను ప్యూరీ లాగా చేయలేదండి, టొమాటో ముక్కల్లాగానే వేస్తున్నాను. అంటే ఇది మనము ప్యూరీ లాగా గ్రేవీ కర్రీ లాగా చేయట్లేదు, ఇది కాస్త బుర్జీ లాగా చేసుకుంటున్నాం కాబట్టి నేను ఎక్కడా కూడా లిక్విడ్ ఫామ్లో ఏది వేయట్లేదు. అంటే రొటీన్గా కదండి, ఇప్పుడు టొమాటో గ్రేవీ అనేది మనం చాలా రకాల నార్త్ ఇండియన్ కర్రీస్లో వేస్తూ ఉంటాం, అందుకు కొంచెం డిఫరెంట్గా ఉండడానికి ముక్కల్లాగానే వేస్తున్నాను. టొమాటో ముక్కల్ని చక్కగా ఒకసారి ఇలా వేపేసుకున్న తర్వాత క్యాబేజ్ వేసుకుందాం. ఓకేనా? క్యాబేజ్ని కూడా చాలా సన్నగా తరుక్కున్నాం. అంటే ఉల్లిపాయ ముక్కలు మనకు లేవు కాబట్టి కాస్త తింటున్నప్పుడు కరకరలాడుతూ తగలాలి కాబట్టి నేను క్యాబేజ్ వేస్తున్నాను. ఇది ఒకసారి ఇలా చక్కగా వేయించేసుకుందాం. ఇది మనకు పిల్లలకు కూడా హాయిగా ఇవ్వచ్చండి. వాళ్ళకి బాక్స్లో కూడా, అంటే మీరు చపాతీ చేసి దాని మధ్యలో ఈ కూరను ఇలా పెట్టేసి చక్కగా రోల్ చేసి వాళ్ళకి బాక్స్లో కూడా ఇచ్చేసేయచ్చు. సో అంటే మనకి ఇది గ్రేవీ కాదు, సో అందుకే మనకు అలా కారడము అలా మెత్తబడిపోవడం చపాతీ అట్లా ఏమీ ఉండదు కాబట్టి మీరు హాయిగా అలా రోల్ చేసి ఇవ్వచ్చు. ఓకే, ఇది లైట్గా మనకు వేగిన తర్వాత బ్రాకలీ కూడా వేసేసుకుందాం. ఇదిగోండి, బ్రాకలీ చాలా చిన్న పీసెస్గా కట్ చేసాం. ఇది మొత్తం ఒక కప్పు నిండా వేసేస్తున్నాను. ఇది ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఒకసారి ఇది కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో కాస్త ఉప్పు, కూరకు సరిపడా ఉప్పు వేసేసాను. ఆ తర్వాత కారం కూడా వేసుకుందాం. పచ్చిమిరపకాయలు మాత్రమే వేసాం కదా, కాస్త కారం కూడా వేసుకుందాం. ఇది కాస్త స్పైసీగా తింటే బాగుంటుందండి. కారం కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి, ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం పనీర్ కూడా వేసేసుకోవచ్చు. ఇది బుర్జీ లాగానే మనం చూస్తున్నామండి, ఇది మన గ్రేవీ కాదు. సో పనీర్ కూడా మనం ఇలా తీసుకొని చక్కగా ఇలా చిదుముకుంటూ లైట్గా ఇట్లా వేసేసుకోవచ్చు. ఇలా ఒక క్యూబ్ పనీర్ నేను వేసేసాను. వేసేసుకొని ఒకసారి నీట్గా కలిపేసుకుందాం. జస్ట్ ఒక 2-3 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకుందాం, అంటే మనకి ఈ పొళ్ళన్నీ కూడా కలవడానికి అంతే. అంటే ఒక చిన్న కన్సిస్టెన్సీ వస్తుంది. కంచు పాత్రలు కదండి, చాలా త్వరగా అడుగంటుకుపోతాయి. సో దాని గురించి మనం కొంచెం మనకు వాటర్ వేసుకుంటే ఏంటంటే మనకి ఈ పొళ్ళవన్నీ కూడా చాలా బాగా కలుస్తాయి అన్నమాట. ఓకే, దీన్ని ఇలా వదిలేద్దాం. ఒక 5 నిమిషాలు వదిలేస్తే సరిపోతుందండి. ఎందుకంటే క్యాబేజ్ కూడా పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు, 80% వరకు ఉడికిస్తే కూడా మనకు సరిపోతుంది. అంటే చూడ్డానికి కూడా చూసారా ఎంత బాగుందో. సాధారణంగా మన వంటింట్లో సిలిండర్ పెట్టుకునే చోట పెద్ద మరక పడుతూ ఉంటుంది. ఆ మరక ఎంత మొండిదంటే సాధారణంగా వెళ్ళదు. అందుకే ఈసారి ఏం చేయండి అంటే కాస్త వంట సోడా దాని మీద చల్లండి. అది కాసేపు అలా ఉండిన తర్వాత నీట్గా శుభ్రం చేసినట్టయితే ఆ మరకలు త్వరగా వదిలిపోతాయి. ఈసారి ఈ చిట్కాను తప్పకుండా ప్రయత్నించండి. స్మెల్ అయితే అద్భుతంగా వస్తుందండి. ఇక చివరిగా మనం కాస్త కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. మా సర్వింగ్ బౌల్ చూసారా, ఒక నందనవనంలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. గార్డెన్ ఏరియాలో ఉందన్నమాట ఇది. చక్కగా చెట్లు, బనానా ట్రీ, ఆరెంజ్ లీవ్స్, తర్వాత చక్కగా గడ్డి, అది భలే ఉంది. అయితే దీని మీద నుంచి మనము లాస్ట్లో కాస్త నిమ్మరసం పిండుకోవచ్చు. చూసారు కదా, బ్రాకలీ పన్నీర్ బుర్జీ రెడీ అయిపోయింది. దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే
కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బ్రాకలీ పనీర్ బుర్జీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పనీర్ 1 కప్పు, తురిమిన బ్రాకలీ 1 కప్పు, తురిమిన క్యాబేజ్ 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, పసుపు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1/2 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర తగినంత, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. బ్రాకలీ పనీర్ బుర్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడైన తర్వాత అందులో జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, పసుపు, టొమాటో ముక్కలు, తరిగిన క్యాబేజ్, తరిగిన బ్రాకలీ వేసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో సరిపడా ఉప్పు, కారం, గరం మసాలా పొడి, చిదుముకున్న పనీర్ని కూడా వేసి బాగా కలిపి కొద్దిసేపు వేయించుకొని చివరిగా కొత్తిమీరను కూడా వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం పిండి సర్వ్ చేసుకుంటే బ్రాకలీ పనీర్ బుర్జీ రెడీ. చూసారు కదా బ్రాకలీ పనీర్ బుర్జీ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. బాగుందండి, నిజంగానే క్యాబేజ్ అలా కరకరలాడుతూ ఉంది తెలుసా, క్రిస్పీగా బాగుంది. పనీర్ కమ్మదనం ఉంది, క్యాబేజ్ క్రిస్పీనెస్ ఉంది, ఘాటుగా ఉంది. ఎందుకంటే మనం మసాలా పొడి వేసుకున్నాము, కారం వేసుకున్నాము, అన్ని చక్కగా ఉన్నాయి కాబట్టి మంచి స్పైసీగా ఉంది. పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే కొంచెం తక్కువగా వేసుకోండి, అంతకన్నా ఏం లేదు. ఇది ఇవాటి మన అమృతం కార్యక్రమం. రేపటి అమృతంలో మరో 2 వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.